దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుని మందిరానికి మీరు వెళ్తూ ఉన్నారా? దేవుని మందిరానికి వెళ్ళాలని త్వరపెడుతూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. భక్తుడిలాగా అంటున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనములో, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. దావీదు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట ఏంటంటే అక్కడ అంటే, దాసుని యొక్క గృహము దేవుని సన్నిధానములో స్థిరపరచబడినట్లుగా నువ్వు సెలవిచ్చిన మాటని నెరవేర్చుము అని చెప్పి అంటున్నాడు. అయితే దాసుడు ఏం చేస్తున్నాడు? నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు, శాశ్వతమైనటువంటి మహిమ కలుగుటకు అర్హుడు నీ దేవుడు. పూజార్హుడు, పూజింపదగిన వాడు, ఆరాధనకి యోగ్యుడు ఆయనను మహిమపరచాలి, ఆరాధించాలి, ఘనపరచాలి. దేవుని బిడ్డలారా, ఆ దేవుడే తన మాటని సెలవిచ్చి ఉన్నాడట. ఏమని? నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు, నా కుటుంబము నీ సన్నిధానంలో స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఎంత అద్భుతం అండి! ఈరోజు దేవుడి ఉదయకాల సమయంలో నీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరచాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనములో భక్తుడు అంటున్నాడు, యెహోవా నా ప్రభువా, మేలు దయచేదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి! దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుమని చెప్పేసాను అన్న భక్తుడు మళ్ళా అంటున్నాడు ఇక్కడ, మేలు దయచేదునని. దేవుడు ఆయన కుటుంబాన్ని స్థిరపరుస్తూ మేలు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవుని సన్నిధానములో ఏ కుటుంబం అయితే నిత్యము గడుపుతుందో ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో నీవు నీ కుటుంబం దేవుని సన్నిధానంలోకి వెళ్తున్నారా? దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నారా? దేవుని బిడ్డలారా, దేవుడు నీ కుటుంబాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు నీ కుటుంబానికి మేలు అనుగ్రహింపజేస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే భక్తుడు అంటున్నాడు, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం! అట్టి నమ్మకం, అట్టి విశ్వాసము మీలో ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానానికి వెళ్ళండి. వాక్యం సెలవిస్తోంది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనములో, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏ పాటిది? అవును దేవుని బిడ్డలారా, ఎంతగా తగ్గించుకుంటున్నాడు. రాజయ్యుండి కూడా దేవుని సన్నిధానం మరవలేదు. రాజయ్యుండి దేవుని ఆరాధించడం మర్చిపోలేదు. రాజయ్యుండి దేవుని ఘనపరచడం, దేవుని మహిమపరచడం మర్చిపోలేదు. కనుకనే నిత్యము దేవుని సన్నిధానములో ఆ కుటుంబము ఆశీర్వాదకారముగా ఉన్నది, మేలు చేత నింపబడి ఉన్నది, స్థిరపరచబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, అందుకేనంటాడు, ఏ పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిదినైనా అనేసి. దేవుని బిడ్డలారా, మనము కూడా ఏ పాటి వారిమి? మన కుటుంబం ఏ పాటిది? నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ కుటుంబంలో మేలు చేయాలనుకుంటూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తోంది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనములో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలు సేవించెదరో, అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలు సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. యెహోషువ అంటున్నాడు ప్రజలతోని, మీరెవరిని సేవింప కోరినను
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఎంత అద్భుతమైనటువంటి మాట. మీరెవరిని సేవిస్తారో ఈ దినమున, ఎక్కడికి వెళ్తారో ఈ దినమున మీరు కోరుకొనుడి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమంటున్నాడు. ఎందుకు నేనును నా ఇంటి వారు అంటున్నాడంటే, దావీదు కుటుంబాన్ని స్థిరపరిచిన దేవుడు, దావీదు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా ఈ దినమున దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నరులారా రండి అని పిలుస్తున్నాడు. ఆయన చేతులు చాపి ప్రజలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ కుటుంబాలకు మేలు చేయాలని చెప్పేసి అని ఆయన మాట విన్నటువంటి మీరు దేవుని సన్నిధానికి మీరు వెళ్ళినట్లయితే, ఆయన మాట విన్నటువంటి మీరు దేవుని సన్నిధానికి వెళ్ళినట్లయితే, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోబు గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం, వారి కుటుంబములు భయమేమీ లేక క్షేమముగా ఉన్నవి. ఏ కుటుంబం అయితే దేవుని సేవిస్తుందో, ఏ కుటుంబం అయితే దేవుని గణపరిచి మహిమపరిచి ఆరాధిస్తుందో ఆ కుటుంబం అట భయమేమీ లేకుండా క్షేమముగా ఉంటుందట. ఈరోజు నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే కుటుంబ సమేతంగా దేవుని సన్నిధానికి వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి. అటువంటి గొప్ప క్షేమము మీకు, మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.